ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలతో తలపెట్టిన ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి అధికారికంగా పరిపాలన అనుమతులు లభించాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా యంత్రాంగానికి అవసరమైన కార్యాలయాల కోసం ఈ ట్విన్ టవర్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ట్విన్ టవర్ల షెల్ అండ్ కోర్ నిర్మాణ పనుల కోసం 1208.41 కోట్లు కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 23వ తేదీన జరిగిన 60వ ఏపీసీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టును డిజైన్ బిల్డ్ లంసమ్ పర్సంటేజ్ టెండర్ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నిర్మాణ సంస్థ ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ భారీ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రాజెక్టు పర్యవేక్షణ, అమలు బాధ్యతను ఏజీఐసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్కు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. క్వాంటమ్ వ్యాలీ ప్రాంతంలో ఈ టవర్లు రావడం వల్ల ఐటీ, పరిపాలన, వాణిజ్య రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అమరావతిలోని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ఇవి ఐకానిక్ కట్టడాలుగా నిలవనున్నాయి. అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచి ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం 1208.41 కోట్లకు పైగా నిధులతో ట్విన్ టవర్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపడం రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి పనులను కొత్త ఊతం ఇస్తుందని తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రైన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ చేంజర్ లాంటిదన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రైన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ పాలనా వ్యవహారాలు కొత్త అయినా పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ పివి సింధు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐ థింక్ హీస్ డన్ అమేజింగ్ అండ్ హీస్ గాట్ ఇన్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ థింగ్ అండ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ అలాంటి లీడర్ గురించి ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇట్స్ మై ప్రివిలేజ్. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అదొక్కటే కాదు, ఎన్నో ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. మనము ఇప్పుడు ఇప్పుడు మ్యాజిక్ డ్రైన్స్ అని కూడా ఒక ఇనిషియేటివ్ తెచ్చారు. చాలామంది విలేజెస్లో చాలామంది ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు. దేనివల్ల అంటే డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, లేకపోతే అది బాగోకపోవడం వల్ల, లేకపోతే ఎంతో వాసన వస్తుంది, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. అలాంటి టైంలో ఈ మ్యాజిక్ డ్రైన్స్ అన్నది ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో మన డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. వేర్ ఇట్ ఈస్ అది మనకి పిట్స్ అండ్ సోక్ చేస్తుంది అండ్ అట్లాగే ఫిల్ట్రేషన్ చేసి మనకి రీఛార్జ్ బేసికలీ ఆ వేస్ట్ వాటర్ని రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్మెల్ రావడం కానీ, లేకపోతే బయటికి ఓవర్ఫ్లో అవ్వడం కానీ, వాటర్ అవన్నీ తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఆ బ్యాడ్ స్మెల్ రావడం కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ దాంతో మన విలేజెస్ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్తీగా కూడా ఉండొచ్చు. అండ్ అలా కాకుండా ఇంకా చాలా ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. బట్ ఐ థింక్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఆయన ఎంతోమంది విలేజెస్ మాటలు విని వాళ్ళ బాధలు తెలుసుకుని ఈ ముందుకొచ్చి ఇనిషియేటివ్స్ చేయడం జరిగింది. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఐఎమ్ షూర్ ఇంకా ముందుగా ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ వస్తాయి. అండ్ మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన రూరల్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎంతో బాగుపడాలి. ఆల్రెడీ చాలా బాగుపడింది, ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం.
నవ్వడం కూడా ఒక కళే అన్నారు ప్రముఖ దర్శకులు జంధ్యాలని లాఫ్టర్ యోగా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అధ్యక్షులు తొండెపు హనుమంతరావు తెలిపారు. ఒకప్పుడు నవ్వు 4 విధాల చేటు అంటే నేడు నవ్వలేకపోవడం కూడా ఆరోగ్యానికి చేటని వైద్యులు సూచిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ నవ్వుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడ నవ్వుల క్లబ్ మరియు విజయవాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రపంచ నవ్వుల దినోత్సవ వేడుకలను లాఫ్టర్ యోగా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అధ్యక్షులు తొండెపు హనుమంతరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేడియంలో ప్రతి ఒక్కరిని నవ్వులతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జనార్దన్ రావు మాట్లాడుతూ నవ్వడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం, శాంతి, సౌఖ్యం వస్తుందని చెప్పారు. నేటి ఆధునిక జీవన శైలిలో ప్రతి మనిషి కాలంతో పాటు పరిగెడుతున్నాడని చెప్పారు. రేయింబవళ్లు కష్టపడుతూ తీవ్ర మానసిక ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటి ఒత్తిడి జీవనం అధిగమించడానికి నవ్వే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు. లాఫ్టర్ యోగాతో ఆరోగ్యం, ఆనందం మనిషికి లభిస్తుందని, ప్రపంచం మొత్తం నిత్యం సంఘర్షణలతో సతమతమవుతున్న సందర్భంలో దీని నుంచి ఉపశమనం పొందడానికి లాఫ్టర్ యోగా మార్గమని పేర్కొన్నారు. లాఫ్టర్ యోగా క్లబ్ సభ్యులు ఒకచోట కలిసి నవ్వుల దినోత్సవం జరుపుకుంటారని లాఫ్టర్ యోగా క్లబ్స్ మూవ్మెంట్ ఫౌండర్, చైర్మన్ తొండెపు హనుమంతరావు చెప్పారు. రోజు ఆకాశం వైపు చేతులు పైకెత్తి 1 నిమిషం మనస్ఫూర్తిగా నవ్వితే సానుకూల ప్రకంపనలు మన చుట్టూ ఉంటాయని, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని వివరించారు. మనస్ఫూర్తిగా నవ్వితే మనశ్శాంతి ఉంటుందని పేర్కొన్నారు. స్నేహం, ఆప్యాయతలను నవ్వులతో ఏకం చేద్దామని నవ్వుల దినోత్సవంలో పిలుపునిచ్చారు. East or west? East or west? East or west? 1, 2, 3. చాలా One, two, three. 1, 2, 3. 1, 2, 3. East or west? Ready? Go!
రేపు 3వ తారీఖున మన సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటున్నాం. 1935లో స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్ 120 దేశాల్లో 25,000 క్లబ్లతో విరాజిల్లుతూ అనేక మంది అప్రిషియేట్ చేసి క్లినికల్గా అప్రూవ్ అయిన ఈ లాఫ్టర్ ఇంటర్నేషనల్లో మన విజయవాడ వాకర్ హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ కామిక్గా మనం ఏకపర్సన్ చేయడం మనకు అలవాటు. అందరూ రెడీగా ఉండండి, స్టడీగా ఉండండి. ఇలా పెట్టి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉయ్యూరులో పర్యటించారు. పలు వార్డుల్లో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. వారు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మార్గ మధ్యలో తాటి ముంజులు అమ్ముకునే కార్మికులతో ముచ్చటించి ముంజులు కొనుగోలు చేశారు. మైక్పై ఒంటరిగానే సాగిన బోడే ప్రసాద్ పర్యటనలో ప్రజలతో మమేకమవుతూ ఆకట్టుకున్నారు. పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉయ్యూరులో పర్యటించారు. పలు వార్డుల్లో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. వారు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలపై అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మార్గ మధ్యంలో తాటి ముంజులు అమ్ముతున్న కార్మికులతో ముచ్చటించి ముంజులు కొనుగోలు చేశారు. బైక్ పై ఒంటరిగా సాగిన బోడే ప్రసాద్ పర్యటనలో ప్రజలతో మమేకమవుతూ ఆకట్టుకున్నారు. 20 రోజుల్లో ఇవ్వకపోతే నీకు రూపాయి బిల్లు కూడా ఇవ్వను, టెండర్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తాం. ముందే చెప్తున్నా, మొహమాటం ఏం లేదు. నేను అనేది ఫినిషింగ్ ఉందా లేకపోతే ఏముందని నేను అడగట్లా. నాకు ఎన్ని రోజుల్లో నువ్వు ఇస్తావు ట్యాంక్. ఇవాళ 2వ తారీఖు 20వ తారీఖు కంప్లీట్ చేసి నాతో ఓపెనింగ్ పెట్టు. నోట్ చేసుకోండి, వాడు 20వ తారీఖు ఓపెనింగ్ పెట్టకపోతే క్యాన్సిల్ చేసి నేను ఊళ్ళో ఉన్నా లేకపోతే ఎవరో వాళ్ళతో ఓపెనింగ్ పెట్టాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనపై అక్రమంగా ఎస్సీ/ఎస్టీ కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి విడతల రజని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో సామాన్యులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులపై కూడా కేసులు నమోదవుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష గొంతును అణచివేయాలనే కుట్ర జరుగుతోందని, తనపై పెట్టే కేసులకు భయపడబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు యాక్టివ్ గా ఉండేటువంటి ప్రతి గురించి మనం చూసుకున్నట్టయితే 2500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. దాదాపు 800 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద హత్యాయత్నం జరిగింది. 390 మంది మీద దాదాపు హత్యా ప్రయత్నాలు, హత్యకు గురైనటువంటి పరిస్థితులు. 700 మంది మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టుల వరకు కూడా 70 మందికి పైగా జర్నలిస్టులను కూడా మరి ఈ రెడ్ బుక్ చేరుకుంది. ఈ విధంగా ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా ఎవ్వరికి రక్షణ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను, మాజీ మంత్రులను, ఐఏఎస్ లను, ఐపీఎస్ లను, ఆఖరికి మీ జర్నలిస్టుల దాకా కూడా మరి ఈ రెడ్ బుక్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఎంతలా అంటే దీన్ని బ్లడ్ బుక్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇదే పల్నాడు జిల్లాలో అలా గవర్నమెంట్ మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన రియాజ్ ని, ఏ విధంగా రషీద్ ని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం. మందా సాల్మన్ గారిని ఏ విధంగా హత్య చేశారో మనం చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలోనే చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు వీళ్ళు పోలీసులకు అప్పగించినటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎప్పుడెప్పుడు దొరుకుతారు, ఎక్కడెక్కడ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏదో విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టండి, అక్రమ కేసులు కట్టండి, అరెస్టులు చేయండి, జైలు పాలు చేయండి. ఇదే పోలీసులకు ఇచ్చినటువంటి టార్గెట్. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో ఈ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది అర్థమవుతా ఉంది. నెవర్ ఇట్ వాస్ బిఫోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రోజున మీ ఈ శాఖ ఈ స్థాయికి దిగజారి
ఇంత ఫెయిలియర్ ర్యాంకింగ్ కి వెళ్ళిందంటే దానికి కారణం మీ రెడ్ బుక్, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రెడ్ బుక్. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం చేసేది మీరు ఎప్పుడో పక్కన పెట్టేశారు. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంబడించడం, వాళ్ళని అక్రమంగా ఏదో విధంగా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, వేధించాలనేటువంటి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది ఈ రోజున ఉన్నటువంటి మీ పరిస్థితి. టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతలో అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ కు బుద్ధా వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో ప్రస్తుతం అభివృద్ధి వేగంగా కొనసాగుతుండడాన్ని చూసి వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు విమర్శలు చేశారు. అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదని రాష్ట్రానికి ముఖ్యమైన ఆస్తి అని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి దెబ్బతినిందని, ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగి పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నిజానికి విరుద్ధమని విమర్శించారు. అలాగే వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. రాజకీయంగా విమర్శలు చేయాలే కానీ వ్యక్తిగత దూషణలకు దిగరాదని సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని, లేకపోతే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని బుద్ధా వెంకన్న అన్నారు. పరిశ్రమల విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నిజానికి విరుద్ధమని విమర్శించారు. అలాగే వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. రాజకీయంగా విమర్శలు చేయాలే కానీ వ్యక్తిగత దూషణలకు దిగరాదని సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని, లేకపోతే ప్రజలే తగిన తీర్పిస్తారని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా వేసినందుకు మీడియా వారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, సన్నిహిత మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అమరావతి అభివృద్ధి పరుగులు తీస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో, సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, పేరు నాని, అంబటి రాంబాబు, విడుదల రజని, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరికి కూడా మతి భ్రమించి ఏంటి చంద్రబాబు నాయుడు గారు స్పీడు, చంద్రబాబు నాయుడు గారి విజను ప్రపంచ దేశాలు మెచ్చుకునేలాగా పనిచేస్తున్నారు అని అమరావతి మీద విషం కక్కడం మొదలుపెట్టారు. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది ఈ రాష్ట్రానికి సంపద, మీరేదో అనుకుంటున్నారు, అమరావతి అంటే ఒక రాజధాని కాదు, ఈ రాష్ట్రానికి సంపద. ఆ సంపదని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తుంటే మీరు లాగుతున్నారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని చీకటమయం చేసింది జగన్మోహన్ రెడ్డి. అది రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే కూటమి ప్రభుత్వం 164 సీట్లతో మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. మీరు ఎంత డబ్బులు వెచ్చించినా, మీరు ముఖ్యమంత్రిగా ఉండి, మీరు మంత్రులుగా ఉండి ప్రజాధనాన్ని ఎంత దోచుకొని ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టినా సరే మీకు 11 సీట్లకే పరిమితం చేసినటువంటి వైనం మీరు ఇప్పటికి కూడా తెలుసుకోకుండా అమరావతి మీద విషం కక్కడమే కాకుండా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పగలో రాత్రి తేడా లేకుండా కష్టపడి విదేశాలు తిరుగుతూ భారతదేశంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఆఖరికి క్రెడిట్ చోరీ కూడా చేస్తున్నారు. అది మేమే తెచ్చాం, మా టైంలోనే శంకుస్థాపన అయిందని. నీ టైంలో అసలు ఈ రాష్ట్రంలో ఏ పెట్టుబడులను వచ్చినాయా? కృష్ణలంక ప్రాంతంలో వేలాది మంది ప్రజలు జీవనం సాగిస్తున్న నేపథ్యంలో, జాతీయ రహదారి ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని సబ్వే నిర్మాణం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కృష్ణలంక 22వ డివిజన్ పరిధిలో జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మాణం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ, సుమారు 8 సంవత్సరాలుగా కృష్ణలంక ప్రాంతం దిగ్బంధనంలో ఉందని, 20,000కు పైగా ప్రజలు నివాసం ఉండే ప్రాంతం ప్రతిరోజు పనుల నిమిత్తం రహదారి దాటాల్సిన సందర్భంలో 2-3 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. ఈ ప్రాంతానికి 3 సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధికి ఈ సమస్య పట్టడం లేదన్నారు. తమ సమస్య పరిష్కరించాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ఆయనకు పట్టడం లేదని మండిపడ్డారు. మొత్తం కృష్ణలంక ప్రాంతానికి 3 సబ్వేల నిర్మాణం చేయాలని ఎన్నో ఏళ్లుగా సిపిఎం పోరాడుతుందని చెప్పారు. ప్రజా పోరాటాల వల్లనే ఇప్పుడు ఒక్క సబ్వే అయినా నిర్మాణం జరిగిందని, ప్రజల సమస్యలను ఇప్పటికైనా గుర్తించి పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ప్రజా పోరాటానికి బాధ్యత వహించాలని అన్నారు.
కృష్ణలంక ప్రాంత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని ఆరోపించారు. కృష్ణలంక 22వ డివిజన్ లో ఒక రకంగా దిగ్బంధనం గావించబడింది. మొన్నటి దాకా రాణిగారి తోట, ఇప్పుడు 22వ డివిజన్ వంత అయింది. ఏంటి కారణం అని అంటే 22వ డివిజన్ త్వర్గపూర్ ప్రాంతం నుండి 21వ డివిజన్ లో ఉన్నటువంటి అండర్ పాస్ వరకు ఈ ప్రజలంతా కూడా అందుట్లో వెళ్ళాలి, లేదా అందుట్లోనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి, లేదా హైవే మీద పోస్ట్ ఆఫీస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి హైవే మీద కనుక వెళ్లేటట్టయితే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని చెప్పనేటువంటి భయం. అందుకని ఈ చివరి దాకా వెళ్లి ఆ చివరి నుంచి అంటే ఒక డివిజన్ దాటి ఏళ్ల డివిజన్ నుండి ఇంకో డివిజన్ దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఎప్పటి నుండో సిపిఎం గా కోరుతా ఉన్నాం. అండర్ పాస్ అని చెప్పనేటువంటిది ఒక్క చోట కాదు, అది 21వ డివిజన్ లో అండర్ పాసే కాదు, 22వ డివిజన్ లో ఒక అండర్ పాస్ కావాలి. 22వ డివిజన్ లో అమెరికన్ హాస్పిటల్ దగ్గర వంతెన దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో అండర్ పాస్ కావాలి. రాణిగారి తోట ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాకి అండర్ పాస్ కావాలని చెప్పనేటువంటిది కోరాం. ప్రజాప్రతినిధులకి చెవిని ఎక్కటంలా చెవిటోడు చెవిలో శంఖ ముదినట్టుగా కనబడతా ఉంది. ఎవడో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. లోకల్ గా ఉన్నోడా, బయట ఉన్నోడా, పక్కన ఉన్నోడా, పైన ఉన్నోడా, ఎవరికి ఎక్కడంలా అంటే ఏంటి దీనికి కారణం అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. దాదాపుగా 3-4 సంవత్సరాలుగా ఈ డిమాండ్ ని ముందుకు తీసుకొస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యే గారికి మాత్రం పట్టదు. ఈ ఎమ్మెల్యే గారికి ఈ అండర్ పాస్ నిర్మాణం చేయాలని చెప్పనేటువంటి ఆలోచన గాని ప్రతిపాదన గాని ఉందా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అదేమంటే అక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ ప్రమాదం ఉంది అని చెప్పడం తప్ప 3 సంవత్సరాలు అయిపోయింది. అంత ముందు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 2 గడిచింది. అంటే సుమారుగా 4 సంవత్సరాలు గడుస్తా ఉంది. 4 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు స్పందించడు. రాణి గారి తోటది ఈ రోజు కూడా అదే రకమైనటువంటి టెండర్లు పిలిచామని చెప్పడం తప్ప నిజంగా టెండర్లు పిలిస్తే, నిజంగా టెండర్లు ఇచ్చేస్తే ఇప్పటి వరకు ఎందుకని పనులు ప్రారంభించడం లేదని చెప్పి అడుగుతున్నాం. టెండర్ పిలిస్తే వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పని ప్రారంభించకపోతే యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? స్టేట్ హైవేనా, నేషనల్ హైవేనా, ఎవరు తీసుకోవాలని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకని ఇంతవరకు అక్కడ పని ప్రారంభించాల. ఈ లోపు 22వ డివిజన్ సభ్యది ఏకాలంలో జరగాల్సినటువంటి పనిది. కానీ ఇక్కడిది ఇది ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో తెలియదు. 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, 20 సంవత్సరాల పాటు నీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడివి. కృష్ణలంక ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం, కృష్ణలంక ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని ఈ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.